ముఖ్యంగా మన దేశంలో మన రాష్ట్రంలో పాడి పశువులకు ఉన్నటువంటి అభివృద్ధి జరగాలని మన యొక్క వృత్తి మీద ఆధారపడి పాల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి యాదవ్ సోదరులు గొల్ల సోదరులు వీళ్ళందరూ కూడా సమాజ నిర్మాణంలో సమాజ అభివృద్ధిలో చాలా బహుముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. అందుకనే సాంకేతిక పరమైనటువంటి ఒక మార్పులు వస్తున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా డైరీ పెట్టుకుంటే మనకు దాదాపు 20-25% వరకు సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి మనము మన వృత్తిని ఇంకా పెంపొందింపజేయాలి. మన యొక్క బర్రెలు కానీ దున్నలు కానీ అలాగే ఇంక ఉన్నటువంటి ఒక వేరే పశువులు కూడా వాటిని కూడా మనం పెంపొందింపజేస్తే పశు సంపద చాలా ముఖ్యం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సబ్సిడీని వాళ్ళు కూడా ఇచ్చి అలాగే ఏ యాదవ్ సోదరులు అయితే ముందుకొచ్చి ఇంకా డైరీ ఫామ్ పెద్ద చేస్తుంటామంటే నేను తప్పకుండా బ్యాంకు నుంచి వాళ్లకు 10 నుంచి 15 లక్షల రూపాయల లోన్ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ వృత్తిని పెంపొందింపదే ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ యొక్క పశువులకు దానా ఏతుందో దానా పుష్కలంగా దొరకాల. ఈరోజు రేపు గడ్డి మనకు దొరకడం లేదు. మూసీ నది పూర్తిగా పారివాహక ప్రాంతం పోయింది. అది వ్యాపార కేంద్రంగా మారుతున్నది. అందుకని దాన్ని కూడా మనం కాపాడుకొని మూసీ ఆధారితమైనటువంటి ప్రాంతాల్లో మన యాదవ్ సోదరులు కానీ భూమి కేటాయించి అక్కడనే వాళ్లకు ఈ పశు సంపదను పెంచుకునేటువంటి ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నేను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారు కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అనేకమైనటువంటి ఇబ్బందులతోని ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. అందుకనే వీళ్ళకి పోలీస్ నుంచి ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా ఇబ్బంది లేకుండా అలాగే ఈరోజు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా ఈ వృత్తిని సాంకేతిక పరంగా మార్చుకోవాలి, ఇండస్ట్రీ పరంగా మార్చుకోవాలి. అంతేగాని కేవలం దీని కాదు. కానీ ఒకటి మనం చేస్తున్నాం, మీ అందరికీ చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే కృష్ణుని యొక్క పూజ చేసి ఈ రోజున కృష్ణ పరమాత్మని జ్ఞాపకం చేసుకున్నాం. కృష్ణ పరమాత్మను ఎప్పుడు కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మాన్ని స్థాపించడానికి నేను మళ్ళీ జన్మెత్తా అని చెప్పినాడు. కాబట్టి ఈ దేశంలో ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని తప్పకుండా తీసుకెళ్ళాలి. అలాగే ఈ పాతపట్నంలో ముఖ్యంగా చావడి కురుమూడ ప్రాంతంలో శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉంది, సామరస్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. శాంతి సామరస్యంతో అభివృద్ధి పెడుతుంది.